గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురుః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురుః కాష్టభగోత్సపవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం కృతం రామాయణదాసస్వామినం రామానుజదాసస్వామినం నమో నమః. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీమన్నామపయోదశ్యామధరా భృల్లరామ జగదభిరామ రామా జనకామ మహోద్ధామ గుణస్థోమధామ దశరథరామ నీరాటవనాటములకు బోరాటం బిట్లు గలిగే పురుషోత్తముచే నారాటమిట్లు మానను ఘోరాట విలోని భద్రకుంజరమునకున్. శ్రీరామ రామయనతును ఏ మానవుడైన గాని ఏర్పడ మదిలో ఆరామ విభుని దరచిన కారాకులు డొల్లినట్లు కర్మము డొర్లు. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం నిత్యం శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను మార్చి 30వ తారీఖు సంవత్సరాది పండగ రోజున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. షడ్గ్రహ కూటమి చేరింది. దీనివల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, మరి ప్రకృతి తాండవం, ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి. అందరం బాధపడతాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది. పాపం హరించడానికి
అన్నదానం చేసేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు, అక్కడ ఒక చెట్టు, బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది. అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైంకి ఎవరైనా అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు, గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు. అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూచి, ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు, ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది. అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి. మరి ఎవరు దొరకకపోతే మూగ జీవాలు ఉన్నాయి, కుక్కలు, ఆవులు, మరి సాత్విక జీవరాశులు. గోవు సాత్విక జీవరాశి. అదే కాదు, దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది. మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవాలు, పాములు, తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అందుకోసమని ఆవులను మేపటం, ఆవులకు ఆహారం పెట్టడం. తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు. అట్లా కాదు, బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు, రైళ్ళు, మరి ఇట్లాంటివి లేవు, కార్లు, సైకిళ్ళు, మరి టూ వీలర్స్ లేవు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు. అట్లా వస్తుండగా మరి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేవాళ్ళు. మరి అన్నం మూట కట్టుకొచ్చుకుంది మధ్యలోనే అయిపోతుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆకలి అవుతుంది. నడవటం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది. చివరికి ఎక్కడన్నా కాస్త మంచినీళ్ళు తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థ అయిన వాడు చూసి, నాయన ఎక్కడికి పోతున్నావు, అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు. అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి. అన్నదానాన్ని మించిన దానం లేదు, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్యము, శీలత, ధర్మము, వీటిని మించినటువంటి ధర్మాలు లేవు. ఇవి సత్యము, శీలత, ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క. దయ, ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం, మన వరకే సరిపోతుంది, ఇంకొక మనిషి వస్తే చాలదు. అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలింది తిరిగాస్త తింటే చచ్చిపోం, బతుకుతాం. తర్వాత అవసరమైతే వండుకొని తింటాం. అది దయ. ఏ జీవరాశికైనా అపకారం జరిగి ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం, కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం, అది అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేత్. దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కులదైవాన్ని వాడు పూజించేవాళ్ళు, ఎవరి ఇంటి దేవుణ్ణి వాడు పూజించేవాళ్ళు. ఎవరి కులదైవాన్ని, గ్రామదేవతని, ఇంటి దైవాన్ని, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, భార్యని, వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా, వాళ్ళెంతో ప్రేమతో, వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చూడటం, ఇది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే, అపజయం ఉండదు. అధర్మస్య నాశోస్తు. అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు.
ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణి, ఏ జీవరాశి ప్రాణి అయినా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గం ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం అంటే ప్రపంచం మొత్తం. విశ్వస్య కళ్యాణమస్తు అని చెప్పింది. అది అందరూ కూడా పాటించేవాళ్ళు. ఇప్పటికి దాదాపు మాకు ఊహ తెలిసేపటికి, నాకు ఇవాళ 82 సంవత్సరాల వయస్సు. నాకు ఊహ తెలిసే రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు. అట్లా ఉన్నారని తెలియటానికి కారణం ఏంటంటే, నాకు 10 సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు. నా తండ్రికి మూర్ఛలు అంటే ఫిట్స్ వచ్చేవి. అమావాస్యకి పౌర్ణమికి ఫిట్స్ వచ్చేవి. కింద పడి గీల తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు. ఒళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్ వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది. అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు. 10 సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం. అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు. నాకు చెల్లెళ్ళు 2, నాకు అక్కలు 2, మా తల్లి తండ్రి, ఇంతమందివి జీవించాలి. ఏదో నా చేతనేది చేసి, బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది, ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని. ఉపనయనం రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైనా ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి, భవాన్ భిక్షాందేహి అని ముష్టెత్తిస్తారు. అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం, ఆహారం, దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది. ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి, మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఇళ్ళకి మధోకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నెలకింతనిచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు 300 వచ్చేవి. స్టైఫండ్ ఇచ్చేది. అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు. 150 రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకోనంటే ఒక ఆయన పిలిచేయరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు 150 వస్తుందండి సంపాదన. మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే 300 వస్తుంది. సగమే కదరా అంటే నేను అన్నాను, సగమేనండి, మీ 300 నా 150 ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది. అదే 150తో కష్టపడి సంపాదించుకుంటాను, పైకి వస్తాను, నా తల్లిదండ్రులను పోషించుకుంటాను, మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన అన్నాడు, ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు, గుంటూరు మహానుభావుడు. ఆయన లేరు, ఏ లోకంలో ఉన్నారో. ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే, నీ పిల్లల పెళ్ళిళ్ళు అయితే చెప్పు నాయనా, ఒకళ్ళ పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను, మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి వస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పబడి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగిపోయి 18 నుండి 19 వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు. మరి మా నాన్నగారు పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను. ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను
నా తల్లిదండ్రులు, మా కుటుంబం, మా వంశం బాగుపడ్డది. ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ 10 మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు వస్తూ ఉన్నాయి. దాంతో నేను జీవిస్తున్నాను. అప్పుడు అంత ధర్మం ఉంది, ఇప్పుడు అంత ధర్మం లేదు. ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి. పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళ సంపాదన సగం కూడా చాలటలేదు అంటున్నారు. పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో. దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా చేసి సంపాదించుకొని బతుకుతూ బాధలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి 2025 మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు మరి మీనరాశిలోకి 6 పాపగ్రహాలు, షడ్గ్రహ కూటమి వచ్చింది. దీనివల్ల చాలా బాధలు పడతారు. కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకరీత్యా దోషాలు ఉంటే వాటికి చేయించుకోండి. పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి. మనం ఏమి చేయకుండానే మనం బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది. అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. ఆపు చెబుతా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1 నుంచి 30 వరకు ముందుగా 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి గ్రహస్థితి ఎట్లా ఉంది? అయితే వివాహం కావడానికి బాగా మంచి అవకాశం ఉందండి. వివాహం మాత్రం జరుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద దెబ్బ కొడుతుందేమో భయంగా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయం చేస్తే పర్వాలేదు, సొంత నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఎక్కడో అమ్మాయి దొరికింది, అమ్మాయితో నాతో మాట్లాడింది, అమ్మాయి చాలా మంచిగా మాట్లాడింది, అమ్మాయి పెళ్లి చేసుకుంటానంది, అమ్మాయి కూడా బాగుంది, అమ్మాయి నచ్చింది, మేమిద్దరం చేసుకుందాం అనుకున్నాం, మరి మేము పెళ్లి చేసుకుంటాం అని ఇంటికి పోయి చెబితే వాళ్ళేం చేస్తారు? ముందు పంతులను అడుగుదాం అని నా బొట్టాన్ని అడుగుతారు. అడిగితే నేనేం చెబుతానంటే, ఇప్పుడు మీ అబ్బాయి ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, బాగా లేదు అని చెప్పాను అనుకో, మానుకుంటాడా? ఏమైనా సరే ఆ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు అంటారు పెద్దవాళ్ళు. ఇక అట్లాంటప్పుడు నేను చెప్పే పని లేదు, మీరు చెప్పే పని లేదు, చేసుకోండి వాళ్ళిద్దరిని. ఇక నేను చెప్పను అంట. ఎందుకంటే మరి ఏమిటంటే ముందుగా నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ నిజంగా మీరు ప్రేమించుకున్నారు, ప్రేమించుకునే ముందే మీ ఇద్దరు జాతకాలు కలిసినాయా లేవా, పెళ్ళికి పనికొస్తుందా లేదా, 1-4 చోట్ల వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరికి కలుస్తుందంటే ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి. కాదు లేదా పూలదండలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. నేను కాదన్ను. అక్కడ కులమా మతమా ఇవన్నీ నేను అడగను. అందరూ మనుషులే కాదంటలే, అన్ని మతాలు కూడా మంచి చెప్పేవే కాదంటలే.
మతం మంచి చెబుతోంది కానీ మనుషులు మాత్రం నా మతమే మంచిది, ఇంకో మతం మంచిది కాదు అని మనుషులు అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే మతాన్ని నిందించకూడదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతం గొప్ప వాళ్ళది, ఎవరి మతం వాళ్ళకి బాగా ఇష్టం, ఆ దేవుడు బాగా ఇష్టం, ఆ దేవుడు వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు కాబట్టి నీ దేవుడిని నువ్వు నమ్ముకో. అట్లాగే పెళ్లి చేసుకోవాలంటే ముందు మీ ఇద్దరు కలిసిందా లేదా, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటానికి పరిస్థితి బాగుందా లేదా చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. అట్లా కాదండి, ఆ అమ్మాయి బాగా డాక్టర్ చేస్తుంది, నేను కూడా డాక్టర్ని, మేమిద్దరం బాగా సంపాదించుకుంటాం, అమెరికా వెళ్తాం, బాగా సంపాదిస్తాం, మరి కాబట్టి మేమిద్దరం చేసుకుంటాం అంటే ఎవరు కాదంటారు? మీకు ఇద్దరికి కలవకపోతే మీరు అమెరికా కాదు, మీరిద్దరు కలిసి కూడా ఉండలేరు. ఎవరి దారి వాళ్ళది. పెళ్ళిన మర్నాడే నీ దారి నీది, ఆమె దారి ఆమెది, ఆమె కోర్టుకెక్కుతుంది, ముందనుకున్న మాటలు ఏమీ ఉండవు. కాబట్టి అట్లాంటి రాకుండా ఉండటానికి మంచి తెలియజేయటానికే మా ధర్మం. ఈ రాశి వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు వచ్చే పరిస్థితి బాగా ఉంది, డబ్బులు బాగా రావటానికి మంచి టైము. మరి భూమి ఇల్లు కొనుక్కుంటానికి వీలుంది. మీకు అంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే మీకు ఎగ్గొడటానికి రావాలనుకున్న డబ్బులు కూడా మీ డబ్బులు మీకు వస్తాయి. అందువల్ల ఆదాయం బాగుంది, ఇల్లు కొనుక్కుంటారు, పెళ్లి చేసుకుంటానికి అవకాశం ఉంది, బాగా సంపాదన ఉంది. కానీ వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అన్నారు. వివాహం విద్యకు కానీ ధర్మానికి కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి కానీ మంచిగా బతకటానికి కానీ నలుగురిలో మంచి అనిపించుకుంటానికి కానీ వచ్చిన కోడలు మహా ఇల్లాలండి అని అనిపించుకుంటానికి కానీ వివాహంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే తల్లిదండ్రులని ఆడపిల్లలు 10 సంవత్సరాల వరకే పెంచుతారు, అక్కడి నుంచి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తారు. మా పని అయిపోయింది అంటారు. ఇక ఎప్పుడన్నా పండగకో పబ్బానికో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా కార్యం అయితేనో మేము గుడ్డలు పెడతాం, ఇంక మాకేమీ పని లేదు అంటారు. అప్పుడు ఆ పిల్లట్టా ఉండాలి, తల్లిదండ్రులలాగా అత్తామామలను చూసుకోవాలి, మొగుడితో ప్రేమగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, వచ్చే ఆదాయం పొదుపుగా వాడుకోవాలి. ఈ లక్షణాలని కూడా ఆడమనిషికి ఉండాలి. ఎందుకంటే భూమికి ఎంతో ఓర్పు ఉందిట. భూదేవత మనం చేసే పాపాలన్నిటికీ కూడా ఆమె మీద కాలు పెట్టి తిరుగుతుంటే ఆమె ఓర్చుకుంటుంది. అట్లాగే ఆడమనిషికి కూడా భూదేవతకు ఉన్నంత ఓర్పు ఉంటే మరి ఈ రాశి వాళ్ళు సొంతగా నిర్ణయం చేసుకున్నా, జాతకాలు కలిసినా కాదు కలవలేదన్నా ఆడమనిషి జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య రాదు. ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటాము అనుకుంటే పెళ్ళికి తగినటువంటి సమయం వస్తే మరి మీరిద్దరూ నిర్ణయం అయితే పెద్దవాళ్ళు చెప్పింది వినండి, మీరు జీవితాంతం సుఖంగా ఆనందంగా బతుకుతారు. స్వస్తి.